ఈరోజు మనం వేదనాగరికతకు సంబంధించి 30 ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్, ఋగ్వేదానికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఎన్ని జతలు సరిగ్గా సరిపోలాయో గుర్తించండి. 3వ మండలం గాయత్రి మంత్రం విశ్వామిత్రుడు. 7వ మండలం దశరాగ్న యుద్ధం వశిష్ఠుడు. 9వ మండలం పూర్తిగా సోమదేవుడికి అంకితం చేయబడింది. 10వ మండలం పురుష సూక్తం వర్ణ వ్యవస్థ. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆప్షన్ సి అండి. 4 ఆప్షన్స్ కరెక్టే. 3వ మండలం అనేది గాయత్రి మంత్రం సంబంధించింది. 7వ మండలం అనేది దశరాగ్న యుద్ధం సంబంధించింది. 9వ మండలం అనేది సోమదేవునికి అంకితం చేయబడినది. 10వ మండలం పురుష సూక్తం సంబంధించినది, వర్ణ వ్యవస్థకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, యజుర్వేదం గురించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైన కోడ్ను ఎంచుకోండి. స్టేట్మెంట్ 1, గద్యం మరియు పద్యం రెండింటిలోనూ ఉన్న ఏకైక వేదం ఇది. స్టేట్మెంట్ 2, శుక్ల యజుర్వేదంలో కేవలం మంత్రాలు మాత్రమే ఉంటాయి, కానీ కృష్ణ యజుర్వేదంలో మంత్రాలతో పాటు వాటి వివరణలు కూడా కలిసి ఉంటాయి. స్టేట్మెంట్ 3, ఈ కాలంలో ఇనుమును శ్యామయాస్ లేదా నల్లని లోహం అని పిలిచేవారు. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ డి అండి కరెక్ట్ ఆన్సర్. 1, 2, 3 బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇనుమును శ్యామ్ అయాస్ అని పిలిచేవాళ్ళంట యజుర్వేదంలో. గద్యము పద్యం రెండింటిలోనూ ఉన్న ఏకైక వేదం ఏదైనా ఉందంటే అది యజుర్వేదం. అండ్ శుక్ల యజుర్వేదంలో కేవలం మంత్రాలు మాత్రమే ఉంటాయి, కానీ కృష్ణ యజుర్వేదంలో అయితే మంత్రాలతో పాటు వాటి యొక్క వివరణలు కూడా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆధ్యాత్మిక పరిణామ క్రమంలో అంటే కర్మకాండాల నుండి తత్వశాస్త్రం వరకు ఈ క్రింది వేద సాహిత్యాన్ని సరైన వరుసలో అమర్చండి. ఉపనిషత్తులు జ్ఞాన మార్గానికి సంబంధించింది. సంహితలు మంత్రాల భాగానికి సంబంధించింది. అరణ్యకాలు ధ్యాన మార్గం సంబంధించింది. బ్రాహ్మణాలు యజ్ఞయాగాదుల భాగం సంబంధించింది. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. కర్మకాండాల నుండి తత్వశాస్త్రం వరకు ఒక ఆర్డర్ అనేది ఉంటుందండి, ఆ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయండి. ఆప్షనే కరెక్ట్ అండి. ఫస్ట్ సంహితలు, తర్వాత బ్రాహ్మణాలు, తర్వాత అరణ్యకాలు, తర్వాత ఉపనిషత్తులు. నెక్స్ట్ క్వశ్చన్, వేదాంగాలను వేద పురుషుని అవయవాలతో జతపరచుము. వేదాంగం శిక్ష, కల్ప, వ్యాకరణం, జ్యోతిష్యం. అవయవం నేత్రాలు, నాసిక, హస్తాలు, ముఖం. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఏది దేనికి సంబంధించింది, ఏ వేదాంగం ఏ అవయవానికి సంబంధించింది? ఆప్షనే కరెక్ట్ అండి. 1B, 2C, 3D, 4A. శిక్ష అంటే నాసిక లేదా ముక్కు అండి. కల్ప అంటే చేతులండి, హస్తాలు. వ్యాకరణం అంటే ముఖం అండి లేదా మౌత్, నోరు. జ్యోతిష్యం అంటే కళ్ళు అండి, నేత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ బేస్డ్ అసర్షన్ అండ్ రీజన్ బేస్డ్ క్వశ్చన్ అండి ఇది. అరణ్యకాలు కర్మ మార్గానికి మరియు జ్ఞాన మార్గానికి మధ్య వంతెనగా పరిగణించబడతాయి.
అరణ్యాలలో నివసించే వారి కోసం ఇవి బాహ్య యజ్ఞాల కంటే అంతర్యజ్ఞం మిన్న అని చెబుతాయి. అంతర్యజ్ఞం ఈజ్ నథింగ్ బట్ మెడిటేషన్ అండి, ధ్యానం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అరణ్యకాలు అనేవి కర్మ మార్గానికి మరియు జ్ఞాన మార్గానికి మధ్య ఒక వంతెనగా ఉంటాయి. అంతర్యజ్ఞం అంటే ఇవి అరణ్యాల్లో నివసించే వారి కోసం బాహ్య యజ్ఞాల కంటే అంతర్యజ్ఞం అనేది మేలు అని చెబుతాయండి. నెక్స్ట్ క్వశ్చన్. సివిల్ మరియు క్రిమినల్ చట్టాలను స్పష్టంగా వేరు చేసిన మొట్టమొదటి స్మృతి ఏది? మనుస్మృతి, నారద స్మృతి, బృహస్పతి స్మృతి, యజ్ఞవల్క్య స్మృతి. సివిల్ మరియు క్రిమినల్ చట్టాలను స్పష్టంగా వేరు చేసిన మొట్టమొదటి స్మృతి బృహస్పతి స్మృతి అండి. సివిల్ని క్రిమినల్ని వేరు చేసిన స్పష్టంగా వేరు చేసిన మొట్టమొదటి స్మృతి అంటే బృహస్పతి స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. విజ్ఞానేశ్వరుడు ప్రతిపాదించిన మితాక్షర వ్యవస్థ ప్రకారం ఆస్తి హక్కుల గురించి ఈ క్రింది వాటిలో ఏది సరైనది? ఆస్తి కేవలం పెద్ద కొడుకుకే దక్కుతుంది. తండ్రి మరణించిన తర్వాతే కొడుకుకు ఆస్తిపై హక్కు వస్తుంది. తండ్రి పుట్టుకతోనే కొడుకుకు పిత్రార్జిత ఆస్తిలో సమాన హక్కు వస్తుంది. ఇది ప్రధానంగా బెంగాల్ మరియు అస్సాంలలో అమలులో ఉండేది. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ సి కరెక్ట్ అండి. ఇక్కడ ఏం అడిగారండి? మితాక్షర వ్యవస్థ. మితాక్షర వ్యవస్థ అంటే పుట్టుకతోనే కొడుకుకు పిత్రార్జిత ఆస్తిలో సమాన హక్కు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో త్రయి అంటే 3 వేదాలలో భాగం కానిదేది? అంటే రాంగ్ ఆన్సర్ అడిగారండి. కరెక్ట్ ఆన్సర్ కాదు అడిగింది, ఇక్కడ లేనిది అడిగారు, ఉన్నది కాదు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, అథర్వణ వేదం. ఇది త్రయి అనే భాగంలో లేదండి. త్రయి అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. అథర్వణ వేదం అనేది త్రయిలో పార్ట్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్. షడ్ దర్శనాలను వాటి మూల పురుషులతో జతపరచుము. దర్శనాలు: సాంఖ్య, న్యాయ, వైశేషిక, పూర్వమీమాంస. మూల పురుషుడు: కనాదుడు, కపిల మహాముని, జైమిని, గౌతమ. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. సాంఖ్య అంటే కపిల మహాముని అనే ఆయన మూల పురుషుడు ఈ సాంఖ్య అనే దర్శనానికి. న్యాయ అనే దానికి గౌతముడు. నెక్స్ట్ వైశిక అనే దానికి కనాదుడు. పూర్వమీమాంస అనే దానికి జైమిని. సాంఖ్య అంటే కపిల మహాముని, న్యాయ అంటే గౌతమ, వైశేషిక అంటే కనాదుడు, పూర్వమీమాంస అంటే జైమిని. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయ రేఖాగణితానికి మూలాధారంగా పరిగణించబడేది మరియు పైథాగరస్ కంటే ముందే ఆ సిద్ధాంతాన్ని పేర్కొన్న వేద గ్రంథం ఏది? భారతీయ రేఖాగణితానికి మూలాధారంగా పరిగణించబడేది మరియు పైథాగరస్ కంటే ముందే ఆ సిద్ధాంతాన్ని పేర్కొన్న వేద గ్రంథం ఏది? శతపథ బ్రాహ్మణం, బౌధాయన సులభ సూత్రం, ముండకోపనిషత్తు, చరక సంహిత. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ బి కరెక్ట్ అండి, బౌధాయన సులభ సూత్ర. ఇది భారతీయ రేఖాగణితానికి మూలాధారంగా పరిగణించబడుతుంది
పైథాగరస్ కంటే ముందే ఈ సిద్ధాంతాన్ని వేద గ్రంథంలో పేర్కొన్నారండి. నెక్స్ట్ క్వశ్చన్, అథర్వణ వేదం ప్రకారం ఈ క్రింది ఏ రెండు సంస్థలను ప్రజాపతి ఇద్దరు కుమార్తెలు అని పిలిచారు? ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. వితాత మరియు గణ, సభ మరియు సమితి, కుల మరియు గ్రామ, పరిషత్ మరియు శ్రేణి. ప్రజాపతి ఇద్దరు కుమార్తెలు అని అథర్వణ వేద ప్రకారం ఏ రెండు సంస్థలను పిలిచారు? ఆప్షన్ బి అండి, సభ మరియు సమితి. సభ మరియు సమితిని ప్రజాపతి ఇద్దరు కుమార్తెలని అథర్వణ వేద ప్రకారం పిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఉపనిషత్తులను వాటికి సంబంధించిన ప్రసిద్ధ భావనలు లేదా వాక్యాలతో జతపరచుము. ఉపనిషత్తు: ముండక, చాందోగ్య, బృహదారణ్యక, కట. వాటి యొక్క భావాలు: తత్వమసి, సత్యమేవ జయతే, నచికేట, అసతోమా సద్గమయ. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ముండక అంటే అసతోమా సద్గమయ, చాందోగ్య తత్వమసి, బృహదారణ్యక ముండక అంటే సత్యమేవ జయతే, చాందోగ్య తత్వమసి, బృహదారణ్యక అంటే అసతోమా సద్గమయ, కట అంటే నచికేట. నెక్స్ట్ క్వశ్చన్, మతపరమైన కర్మల కంటే ఎక్కువగా చట్టం మరియు న్యాయ విచారణపై దృష్టి సారించిన అత్యంత లౌకిక స్మృతి ఏది? మతపరమైన కర్మల కంటే ఎక్కువగా చట్టం మరియు న్యాయ విచారణపై దృష్టి సారించిన అత్యంత లౌకిక స్మృతి ఏది? మనుస్మృతి, నారద స్మృతి, పరాశర స్మృతి, కాత్యాయన మహాముని. ఆప్షన్ బి కరెక్ట్ అండి, నారద స్మృతి. ఈ నారద స్మృతి అనేది మతపరమైన కర్మల కంటే ఎక్కువగా చట్టం మరియు న్యాయ విచారణపై ఫోకస్ చేసిందండి. నెక్స్ట్ క్వశ్చన్, శతపథ బ్రాహ్మణం గురించిన ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్, విదేహ మాధవుడు గండక్ నది వైపుకు ఆర్య సంస్కృతిని విస్తరించిన కథను ఇది వివరిస్తుంది. పునర్జన్మ అనే భావనను ఇది మొట్టమొదటిసారిగా ప్రస్తావించింది. దున్నడం మరియు విత్తడం వంటి వ్యవసాయ పద్ధతుల గురించి ఇది తొలిసారిగా వివరించింది. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ డి కరెక్ట్ అండి, ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. విదేహ మాధవుడు గండక్ నది వైపుకు ఆర్య సంస్కృతిని విస్తరించిన కథను ఇది వివరిస్తుంది. పునర్జన్మ అనే భావనను ఇది మొట్టమొదటిసారిగా ప్రస్తావించింది. దున్నడం, విత్తడం వంటి వ్యవసాయ పద్ధతుల గురించి ఇది తొలిసారిగా విస్తరించింది. 3 స్టేట్మెంట్లు కరెక్ట్ అండి శతపథ బ్రాహ్మణం సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, వేదాలు మరియు వాటికి సంబంధించిన ఉపవేదాల విషయంలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. ఋగ్వేదం ఆయుర్వేదం సంబంధించింది, యజుర్వేదం ధనుర్వేదం సంబంధించింది, సామవేదం గాంధర్వ వేదం సంబంధించింది, అథర్వణ వేదం వ్యాకరణం సంబంధించింది. ఇందులో రాంగ్ ఏందో కనుక్కోమన్నాడండి, కరెక్ట్ కాదు, రాంగ్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఋగ్వేదం అంటే ఆయుర్వేదం సంబంధించింది, యజుర్వేదం అంటే ధనుర్వేదం సంబంధించింది, సామవేదం అంటే గాంధర్వ వేదం. నెక్స్ట్ క్వశ్చన్, తండ్రి మరణించిన తర్వాతే కుమారులకు ఆస్తిపై హక్కు వస్తుందని తెలిపే బెంగాల్ మరియు అస్సాం ప్రాంతాలలో అమలులో ఉన్న చట్టం ఏది? మితాక్షర, దయాభాగ, మనుస్మృతి, నారద స్మృతి. దయాభాగ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బిట్టు. తండ్రి మరణించిన తర్వాతే కుమార్తెలకు ఆస్తిపై హక్కు ఉంటుందండి ఈ దయాభాగ ప్రకారం. ఇది ప్రెజెంట్ అమల్లో ఉండేదైతే బెంగాల్, అస్సాంలో అండి.
ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అథర్వణ వేదాల పురోహితులను సరైన క్రమంలో అమర్చండి. ఉద్గాత, హోత్ర, బ్రహ్మ, అధ్వర్యుడు, ఐచ్ఛికాలు. ఆప్షన్స్: కరెక్ట్ ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అథర్వణ వేదాల పురోహితులను సరైన క్రమంలో అమర్చండి. ఉద్గాత, హోత్ర, బ్రహ్మ, అధ్వర్యుడు. ఆప్షనే కరెక్ట్ అండి. ఫస్ట్ హోత్ర, తర్వాత అధ్వర్యుడు, తర్వాత ఉద్గాత, తర్వాత బ్రహ్మ. ఇవి సరైన క్రమం అండి. ఋగ్వేదం అంటే బ్రహ్మ, యజుర్వేదం అంటే అధ్వర్యుడు, సామవేదం అంటే హోత్ర, అథర్వణ వేదం అంటే బ్రహ్మ. సామవేదం అంటే ఉద్గాత, అథర్వణ వేదం అంటే బ్రహ్మ. నెక్స్ట్ క్వశ్చన్. మలివేద కాలంలో రథాల పోటీ ద్వారా రాజు తన శారీరక మరియు దైవిక శక్తిని నిరూపించుకునే యాగం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దిస్ బిట్. రాజసూయ యాగం, అశ్వమేధ యాగం, వాజపేయి యాగం, సోమయాగం. మలివేద కాలంలో రథాల పోటీ ద్వారా రాజు తన శారీరక మరియు దైవిక శక్తిని నిరూపించుకునే యాగాన్ని ఏమంటామంటే వాజపేయి యాగం అంటామండి. నెక్స్ట్ క్వశ్చన్. వైశేషిక దర్శనం భారతదేశంలోని ప్రాచీన అణుసిద్ధాంతానికి పునాదిగా పరిగణించబడుతుంది. సృష్టిలోని ప్రతి వస్తువు కంటికి కనిపించని చిన్న కణాలతో ఏర్పడిందని కణాద మహాముని ప్రతిపాదించాడు. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షనే కరెక్ట్ అండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. వైశేషిక దర్శనం ప్రకారం భారతదేశంలోని ప్రాచీన అణుసిద్ధాంతానికి పునాదిగా పరిగణించబడుతుంది వైశేషిక దర్శనం అనేది. తర్వాత సృష్టిలోని ప్రతి వస్తువు కంటికి కనిపించని చిన్న కణాలతో ఏర్పడిందని కణాద మహాముని అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగిందండి, ప్రతిపాదించాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఋగ్వేదంలో నదుల ప్రస్తావన ఆధారంగా ఈ క్రింది వాటిలో ఏది సరైనది? గంగా నది అత్యధిక సార్లు ప్రస్తావించబడింది. నెక్స్ట్, సరస్వతి వాజ్ కాల్డ్ నదీతమ, ద గ్రేటెస్ట్ ఆఫ్ రివర్స్. యమునా నది ఒక్కసారి మాత్రమే ప్రస్తావించబడింది. సింధు నది 3 సార్లు ప్రస్తావించబడింది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి బిట్టు. ఋగ్వేదంలో నదుల ప్రస్తావన ఆధారంగా ఈ క్రింది వాటిలో ఏది సరైనది? సరస్వతి నదిని నదీతమ అని పిలుస్తామండి. నదులలోనే ఇది ఒక గొప్ప నది అండి. సరస్వతి నదిని గొప్ప నది అని కూడా పిలుస్తాము, నదీతమ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. వేద సాహిత్య స్వభావానికి సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. శృతి సాహిత్యం అపౌరుషేయాలు మరియు ఇవి దేవుడి నుండి నేరుగా ఋషులకు వినిపించినవి. నెక్స్ట్, శృతి సాహిత్యం పౌరుషేయాలు మరియు వేదాల సారాంశాన్ని గుర్తుంచుకున్న మునులు వీటిని రచించారు. జస్ట్ డిఫరెన్స్ గమనించండి ఇక్కడ. శృతి సాహిత్యం అంటే అపౌరుషేయాలు అని చెప్పారు, శృతి సాహిత్యం అంటే పౌరుషేయాలు అని చెప్పారు. ఇవి రెండు కరెక్టా రాంగా? ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. శృతి సాహిత్యం అంటే ఇవి దేవుడి నుండి నేరుగా ఋషులకు వినిపించేవండి, దీన్నే అపౌరుషేయాలు అని అంటారు. శృతి సాహిత్యం అంటే పౌరుషేయాలు అండి, ఇది వేదాల సారాంశాన్ని గుర్తుంచుకున్న మునులు వీటిని రచించారండి. దేవుడి నుండి కాదు, మునుల నుండి రచించింది ఇది శృతి సాహిత్యం అంటే.
నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ చారిత్రక లేదా సాంస్కృతిక పరిణామం శతపథ బ్రాహ్మణంకు సంబంధించినది? ఆర్యులు గంగా మైదానంలోకి విస్తరించినట్లు పేర్కొనడం, అశ్వమేధ మరియు రాజసూయ యాగాల గురించి వివరణాత్మక వర్ణన, ఋగ్వేద మరియు సామవేద దేవతల మధ్య మొదటిసారిగా స్పష్టమైన విభజన చూపడం, సంచార జీవనం నుండి స్థిర వ్యవసాయ జీవనానికి మారిన క్రమం గురించిన భావనలు. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. శతపథ బ్రాహ్మణం సంబంధించి చారిత్రకంగా ఈ క్రింది వాటిలో ఏది కరెక్టో ఫైండ్ అవుట్ చేయమన్నారండి. కరెక్ట్ ఆప్షన్ సి అండి. ఋగ్వేద మరియు సామవేద దేవతల మధ్య మొదటిసారిగా స్పష్టమైన విభజన అనేది చూపడం అనేది ఈ శతపథ బ్రాహ్మణంలో చూడొచ్చు. డిఫరెన్స్ అనేది గమనించవచ్చండి శతపథ బ్రాహ్మణంలో. నెక్స్ట్ క్వశ్చన్, సామవేద శాఖలు మరియు వాటికి సంబంధించిన ప్రాంతాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఎన్ని జతలు సరిగ్గా సరిపోలాయి? కౌతుమ గుజరాత్, జైమినియా కర్ణాటక లేదా తమిళనాడు, రానాయకియా మహారాష్ట్ర. కింది వాటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్టో చెప్పండి. ఎన్ని జతలు కరెక్టో చెప్పండి ఫ్రెండ్స్. బోత్ పేర్స్ ఆర్ కరెక్ట్ అండి. కౌతుమ అంటే గుజరాత్ సంబంధించింది, జైమినియా కర్ణాటక లేదా తమిళనాడు ప్రాంతానికి సంబంధించింది, రానాయనియా మహారాష్ట్రకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, కల్పసూత్రాలలోని భాగాలను వాటి ప్రధాన విషయంతో జతపరచండి. కల్పసూత్రం, శ్రాత సూత్రాలు, గృహ్య సూత్రాలు, ధర్మ సూత్రాలు, సులభ సూత్రాలు. వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్: 16 సంస్కారాలు లేదా గృహ ఆచారాలు, జ్యామితి లేదా యజ్ఞవాటికల కొలతలు, రాజయజ్ఞాలు లేదా పెద్ద తరహా యజ్ఞాలు, సామాజిక మరియు రాజకీయ ధర్మాలు. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షనే కరెక్ట్ అండి. శ్రాత సూత్రాలు అంటే రాజయజ్ఞాలు లేదా పెద్ద తరహా యజ్ఞాలు, గృహ్య సూత్రాలు అంటే 16 సంస్కారాలు లేదా గృహ ఆచారాలు, ధర్మ సూత్రాలు అంటే సామాజిక లేదా రాజకీయ ధర్మాలు, సులభ సూత్రాలు అంటే జ్యామితి లేదా యజ్ఞవాటికల కొలతలు. నెక్స్ట్ క్వశ్చన్, సాంఖ్య దర్శనం ప్రకారం సృష్టి జరగడానికి దేవుడు అవసరం లేదు, ప్రకృతి మరియు పురుషుల కలయిక వల్లే ఈ విశ్వం ఆవిర్భవించిందని ఇది వివరిస్తుంది. ప్రకృతి మరియు పురుషుల కలయిక వల్లే ఈ విశ్వం ఆవిర్భవించిందని ఇది వివరిస్తుంది. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. సాంఖ్య దర్శనం ప్రకారం సృష్టి జరగడానికి దేవుడు అవసరం లేదని చెప్పారు ఇక్కడ సాంఖ్య దర్శనంలో. నెక్స్ట్, ప్రకృతి మరియు పురుషుల కలయిక వల్లే ఈ విశ్వం ఆవిర్భవించిందని ఈ సాంఖ్య దర్శనం అనేది చెప్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, అథర్వణ వేదంలో శత్రువులను నాశనం చేయడానికి లేదా వశీకరణం చేయడానికి వాడే మంత్రాలను ఏమంటారు? శాంతిక, పౌష్టిక, అభిచారిక, ఉద్గీత. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. అభిచారిక అంటారండి. అథర్వణ వేదంలో శత్రువులు నాశనం చేసేదానికి వాడే మంత్రాలని అభిచారిక అనేవాళ్ళంట. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయ దర్శనం ప్రకారం జ్ఞానాన్ని పొందే 4 మార్గాలను జతపరచండి. మార్గాలు: ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, శబ్దం. ఎక్స్ప్లెనేషన్: తెలిసిన వస్తువులతో పోల్చడం, ఇంద్రియాల ద్వారా నేరుగా గ్రహించడం, ప్రామాణిక గ్రంథాల సాక్ష్యం లేదా శబ్దం, తార్కిక అంచనా లేదా ఊహ. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ప్రత్యక్షం అంటే ఇంద్రియాల ద్వారా నేరుగా గ్రహించడం, అనుమానం అంటే తార్కిక అంచనా లేదా ఊహాగానాలు,
ఉపమానం అంటే తెలిసిన వస్తువులతో పోల్చడం. శబ్దం అంటే ప్రామాణిక గ్రంథాల సాక్ష్యం లేదా శబ్దం. మితాక్షర న్యాయ వ్యవస్థ ప్రకారం పిత్రార్జిత ఆస్తి విషయంలో ఇతర వ్యవస్థల నుండి దీనిని వేరు చేసే ప్రత్యేక హక్కు ఏది? మితాక్షర న్యాయ వ్యవస్థ ప్రకారం పిత్రార్జిత ఆస్తి విషయంలో ఇతర వ్యవస్థల నుండి దీనిని వేరు చేసే ప్రత్యేక హక్కు ఏది? ఈ మితాక్షర న్యాయ వ్యవస్థ గురించి లాస్ట్లో ఇంతకుముందు ఒక బిట్ ప్రాక్టీస్ చేసామండి. మీకు ఒకవేళ అది గుర్తుంటే దీనికి ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఆప్షన్స్ వచ్చి మరణాంతరం ఆస్తి రాజుకు చెందుతుంది, తండ్రి బ్రతికుండగానే కొడుకు ఆస్తిలో వాటా అడగవచ్చు, కేవలం స్త్రీలకు మాత్రమే వారసత్వ హక్కులు ఉంటాయి, తల్లి మరణించిన తర్వాతే ఆస్తి పంపిణీ జరుగుతుంది. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. మితాక్షర అంటే తండ్రి బ్రతికుండగానే కొడుకు ఆస్తిలో వాటా అడగవచ్చు. ఇది అండి కరెక్ట్ స్టేట్మెంట్, ఆప్షన్ బి. ఇది లాస్ట్ టైం డిస్కస్ చేశాము, ఇదే వీడియోలోనే స్టార్టింగ్లో డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్. నారద స్మృతి గురించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైన దానిని ఎంచుకోండి. ఇందులో 15 రకాల బానిసల గురించి వారి విముక్తి గురించి స్పష్టంగా పేర్కొన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో భర్త చనిపోయినా స్త్రీలు పునర్వివాహం చేసుకోవచ్చని ఇది అనుమతించింది. దేని ప్రకారం? నారద స్మృతి ప్రకారం. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. అకార్డింగ్ టు నారద స్మృతి భర్త చనిపోయిన స్త్రీలు పునర్వివాహం చేసుకోవచ్చని అనుమతించిందండి ఈ నారద స్మృతి. ఇందులో 15 రకాల బానిసల గురించి వారి యొక్క విముక్తి గురించి స్పష్టంగా చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్. వైశేషిక దర్శనం ప్రకారం ఒక వ్యక్తి మోక్షాన్ని ఎలా పొందవచ్చు? నిత్య గృహ కర్మలు చేయడం ద్వారా, ప్రపంచమంతా పరమాణువుల మాయాన్ని తెలిసి భౌతిక వస్తువుల మీద కోరికను వదిలేయడం ద్వారా, రాజు ఆజ్ఞలను గుడ్డిగా పాటించడం ద్వారా, యజ్ఞాలలో జంతు బలులు ఇవ్వడం ద్వారా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దిస్ బిట్. వైశేషిక దర్శనం ప్రకారం ఒక వ్యక్తి మోక్షాన్ని ఎలా పొందవచ్చు? ఆప్షన్ బి కరెక్ట్ అండి. ప్రపంచమంతా పరమాణువుల మాయాన్ని తెలిసి భౌతిక వస్తువుల మీద కోరికను వదిలేయడం. 30 బిట్స్ కంప్లీటెడ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తొలివేద నాగరికతకు సంబంధించి వీడియో వస్తుంది. బీ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇంకా ఏమైనా మీకు ఇంప్రూవ్మెంట్స్ కావాలి అనిపిస్తే కామెంట్ చేయండి. వాటి నెక్స్ట్ వీడియోలో రెక్టిఫై చేసుకొని వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ ఈ బిట్స్ని ప్రాక్టీస్ చేసి మంచి మార్క్స్ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.